నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అన్వయించుకోవచ్చు అనేటువంటి విషయం మీద మనం భగవద్గీతని శ్రవణం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటి, ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జున విషాద యోగము. ఎట్లా అర్జునుడిది విషాదం అయింది అంటే, తను నేను నాది అనేటువంటి భావంతో, నాది నాది అనేటువంటి పొసెసివ్నెస్ తోటి, ఆ తర్వాత నాది నాది అనేటువంటి అహంకారంతో, నాది నాది అనేటువంటి మమకారంతో గిలగిలా గిలగిలా కొట్టుకుంటున్నటువంటి ఆ మనలాంటి వాడికి, అర్జునుడు అంటే పార్థ అంటే మట్టి బుర్రానమాట. అంటే మనలాంటి జీవత్వము అనుకుంటున్న వాళ్ళకి అది కాదమ్మా, ఉన్నదంతా ఒకటే భగవతత్వము, నువ్వు అనేది ఏం లేదు. కాకపోతే ఏంది, నీకు నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ ప్రాణము, నీ శరీరము ఇవన్నీ సత్యం అనుకొని, వాటికి సంబంధించిందే నిజం అనుకొని వాటి చుట్టూ తిరుగుతూ నాది నాది అనుకుంటున్నావు. ఇవన్నీ కానీ ఒక సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ అంటే ఆత్మ, అది నీ దగ్గరే ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉండడం జరుగుతుందో, ఈ చిన్న చిన్న బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ నీ దగ్గర నుంచి పడిపోతాయి. అంత మాత్రాన నువ్వేం శరీరాన్ని వదలాల్సిన అవసరం లేదు. నీ మనస్సుని ఇదంతా ఒక రకంగా నడుస్తోంది, ఇదంతా కూడా భగవతత్వంలో భాగమేనని కనుక నువ్వు ఆలోచించి చూడగలిగితే నీకు బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు చివరికి ఏమైపోతుందంటే అది నువ్వే, అంటే బ్రహ్మీ స్థితి అనేటువంటి స్థితికి రాగలగడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం భగవాన్ బోధించాడనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ అధ్యాయం మనం వింటున్నాము? 2వ అధ్యాయం వచ్చి సాంఖ్యయోగం అన్నాడు. అంటే ఏంటి? సాంఖ్యం అంటే ఏంటి? జ్ఞానం. యోగం అంటే ఏంటి? కర్మ. ఇక్కడను చెప్పినటువంటి అర్థాలు. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు? జ్ఞానం గురించి చెప్పాడు, అంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు. రెండోది ఏంటి? ఈ ఆత్మజ్ఞానము ఎట్లా వస్తుంది అంటే కర్మ వల్ల వస్తుందా ఏంటి? కర్మకు సంబంధించి చెప్పాడు. అంటే అల్టిమేట్ ఏం చెప్పాడు అంటే కర్మ జ్ఞానం డిఫరెంట్ కాదు. ఎప్పుడైతే చేసే కర్మ నాది నేను అనేటువంటి భావం, అంటే కర్తృత్వ భావంతో కనుక చేయగలిగితే మన ద్వారా జరుగుతున్నటువంటి పని పరమాత్మతత్వం అవుతుంది. కాబట్టి అప్పుడేమో దానికి సంబంధించినటువంటి పాప పుణ్యాలు మనకేమి అంటావు. మనం చేస్తున్నదంతా కూడా భగవతత్వ భావంలోనే అయినప్పుడు ఇక్కడ మనం చెయ్యడము, తెలుసుకోవటము, ఉండడం అనేది ఏం లేదు. అది మనమేననేటువంటి గ్రహించడం జరుగుతుంది అని ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ చెప్పి, కర్మ గురించి అంటే ముఖ్యంగా ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం ఇవన్నీ గోలగోల చేస్తుంటాయి. కాకపోతే ఇది ఏది సత్యం అని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో పని జరుగుతూ ఉంటుంది, కానీ దానికి సంబంధించిన టెన్షన్ పడవు అని జ్ఞానం గురించి, కర్మ గురించి చెప్పాడు. యోగం అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి పని చేసుకుంటూ పోవడం అనమాట. ఈ తర్వాత మూడో విషయం ఏం చెప్పాడు? ఇదే చాప్టర్లో అడుగుతాడు భగవాన్, అసలు స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏంటి అంటే, జ్ఞానం సంపాదించినటువంటి మనిషి ఎలా ఉంటాడు, అసలు జ్ఞానంతో ఉన్నవాడికి ఏంటి వచ్చే లాభం అన్నట్టు అడుగుతాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి జ్ఞానం? ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం, అది దాన్ని సత్ అంటారు. అసత్ అంటే ఏంటి? 99 కూడా విశేషాలే, అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. కాకపోతే ఏంటంటే అది అబ్సల్యూటు, ఇది రియాలిటీ. కాకపోతే మనం ఎలా ఉన్నాము, రియాలిటీని సత్యం అనుకొని అబ్సల్యూట్ని ఇల్యూషన్ అనుకుంటున్నాము అనేటువంటివి చెప్పటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? స్థితప్రజ్ఞుడు లక్షణాలు ఏమని చెప్పాడు ఇక్కడ? ఈ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞాని. ఇతనికి ఏం పెద్ద ఏ విషయం గురించి అంత పట్టించుకోడు, లాభ నష్టాల జోలికి వెళ్ళడు, తను పరమాత్మతత్వం అనేటువంటి భావం ఉంది కాబట్టి ఆ స్థితిలో ఉంటూ ఉంటాడు. ముఖ్యంగా అలా ఉండాలి అంటే ఈయన ఏం చేయాలి? ఈయనకేంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ రావాలి అంటాడు. ఇప్పుడు బాధ అంతా ఏంటి? నేను నాది అనేటువంటి బాధతో ఉన్నాడు కదా. ఇప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ అంటే ఏంటి? ఒక స్వేచ్ఛ రావాలి. ఆ స్వేచ్ఛనే రియలైజేషన్ అంటాడు. ఆ స్వేచ్ఛనే బ్రహ్మీతత్వ భావనని ఈ చివరికి ఈ చాప్టర్ ఎండ్ చేస్తాడు. అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ రావాలంటే ఏంటి? అది మనకు ఆ ఫ్రీడమ్ స్వేచ్ఛ లేకుండా మన ఆపుతున్నవేంటి? మన కంటికి కనపడుతున్న మన శరీరము, దాన్ని నడిపిస్తున్న ఇంద్రియాలకు వస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనస్సు, ప్రాణం కదులుతున్నటువంటి ప్రాణం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏమనుకుంటున్నది? ఎదురుగా కనపడుతున్న ప్రపంచము నాదే సత్యం అనేటువంటి స్థితిలో ఉన్నవి. ఆ ఇంద్రియాలు ఎలా ఉన్నాయి? గాలి అంటే నీళ్లలో గాలి ఎట్లా అయితే వెళ్ళిపోతున్నాయో అట్లా 5 ఇంద్రియాలు మన ఒక చోట నిలబడనీయకుండా, కూర్చోకుండా ఇబ్బంది పడుతున్నది. కాకపోతే జ్ఞానం అనేవాడు ఇంద్రియాల ద్వారా పనిచేస్తున్నా, మనసు ఉందని తెలిసినా, ప్రాణం నడుస్తుందని తెలిసినా తను పరమాత్మతత్వ భావంలో ఉండి వ్యక్తం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రపంచానికి జరుగుతున్నదంతా ఒక చిద్విలాసంగా చేస్తూ ఉంటాడు, కృష్ణుడిలాగా తప్ప దానికి ఏమీ రియాక్ట్ అవ్వడు అంటాడు. ఇక్కడ అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు మనం ప్రపంచ విషయానికి కనుక వస్తే రియాక్షన్ ఎందుకు వస్తుంది? కోరిక నెరవేరకపోతే వస్తుంది, అంతే కదా. ఎప్పుడైనా మనకి ఎందుకు కోపం వస్తుంది? మన ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా అవతల మనిషి లేకపోయినా వస్తుంది.
లేదు ఒక వస్తువు తెచ్చిపెట్టుకున్నాము, అది సరిగా పనిచేయడం లేదు, బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాము, అప్పుడు మనకి కోపం వస్తుంది. దాన్ని రియాక్షన్ అంటాం. ఎందుకు వస్తుంది ఆ రియాక్షను? అక్కడ ఫలితం సరిగా లేదు, ఇక్కడ ఫలితం సరిగా లేదు. ఇప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? రియాక్ట్ అవ్వడు. ఆఫ్టర్ ఆల్ ఒక వస్తువు కొనుక్కున్నాం, మార్చుకొచ్చుకుంటాం, దానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా, దాన్ని రెస్పాండ్ అంటారు. అట్లాగే ఒక మనిషి ఒక రకంగా ప్రవర్తిస్తాడు, వాళ్ళకి ఉన్నది ఒక మనసే కదా, ఆ మనసు ప్రకారం ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు? నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు నాకేదో డ్యూటీ అసైన్ అయింది కాబట్టి ఆ డ్యూటీలన్నీ నేను చేయాల్సినటువంటి అవసరం ఉందని జ్ఞానంలో అవసరం లేదు అంటాడు. ఎందుకు? ఇప్పుడు భగవద్గీత ఎక్కడ బోధించాడు? యుద్ధభూమిలో బోధించాడు. ఆ యుద్ధభూమిలో ఏమని బోధించాడు? అర్జునుడు యొక్క ఐడెంటిటీ చెప్పాడు. నువ్వు పరమాత్మతత్వంలో భాగమే కానీ నీకేదో నేను ఇంకా జీవాత్మ అని నేర్చుకుంటున్నావు కాబట్టి అప్పుడు నీకు కొన్ని కర్తవ్యాలు లేకపోతే కొన్ని ధర్మాలు ఉన్నాయి. లేదు నేను జీవుణ్ణి కాదు అనేటువంటి పరమాత్మ తత్వస్థితిలో కనుక ఉండగలిగిన క్షణం నీకు ఏ బంధాలు లేవు, నువ్వు ఇష్టమైతే చేస్తావు, లేకపోతే లేదు, నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు అంటాడు. ఎందుకు? నువ్వేం కోరుకోవటం లేదు కదా. ఎక్కడో నరకం ఉందంటే నీకు టెన్షను, పాపం ఉంది అంటే టెన్షను, పాపం లేదు పుణ్యం లేదు, ఉన్నదంతా నువ్వే అనుకున్నప్పుడు నువ్వు ఇంకా చేసే కర్మ ఏంది, నీకు పొందే ఫలితం ఏంది? కాకపోతే నీకు ఆ జ్ఞానం ఉన్నదా లేదా అని. మరి ఆ జ్ఞానం ఉందా లేదా అని మనకెవరు చెప్తారు? మన ప్రవర్తనను బట్టే మనమే గ్రహించాలి. దేనికన్నా నాకు లోపల గడబిడిగా ఉందా, ఆలోచనలు వస్తున్నాయా, పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నానా, రియాక్ట్ అవుతున్నానా అనేటువంటి విషయం ఎవరికి వాళ్ళు గ్రహించుకుంటూ బయటపడాలి. దానికి ఇక్కడ ఏం చెప్తాడు? ఎందుకు అట్లా బయటపడలేకపోతున్నారు? అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? ఎదురుగా కనపడుతున్నదే సత్యం అనేటువంటి అజ్ఞానం. ఉన్నదంతా వేరే తత్వం, అది నీ సెల్ఫేను, నీ నాలెడ్జ్, నీ జ్ఞానాన్ని నువ్వు కనుక్కుంటే నువ్వు పడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం తెలియకపోవడం. అది అని నిన్న అంతవరకు ఏంటంటే గాలి వీస్తున్నట్టుగా ఇంద్రియాలు పోతూ ఉంటాయి, కానీ ఆ ఇంద్రియాల మీద కంట్రోల్ వచ్చినవాడు కంఫర్టబుల్గా ఉంటాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది? మనం ప్రతి చోట వింటున్నాం నో మీన్స్ నో అంతే. కాకపోతే నో అని గట్టిగా చెప్పేసేసి మనసులోనేమో అది చెయ్యాలి అని ఉంటుందనుకో, ఆ నో నడవదు. అంటే ఎట్లా? ఇప్పుడు గ్యారేజ్లో కారు ఉంది, నేను ఎవరితో కలవటం లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు ఎవరితో టెన్షన్స్ లేవు, ఓహ్ నేను వండర్ఫుల్గా బ్రహ్మస్థితిలో ఉన్నాను అని నేను అనుకోవచ్చు. కానీ నలుగురితో కలిసినప్పుడు మన స్థితి ఏంటో మనకి తెలుస్తుంది. అంటే ఏంటి? గ్యారేజ్లో పెట్టిన కారుతో ఏం టెన్షన్ లేదు, ఆ గ్యారేజ్ పెట్రోల్ పోయించుకోవాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి, మరి అది ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. ఇటువంటి సర్కమస్టెన్సెస్లో కూడా నేను డిస్టర్బ్ కాకుండా ఉన్నానా లేదా అనేది తెలుస్తుంది. అది జ్ఞాని లక్షణం అనమాట. అంటే ఏంటి? ప్రపంచంతోనే ఉంటాడు, పనులు చేస్తాడు, దేనికి రియాక్ట్ అవ్వడు, ఓన్లీ రెస్పాండ్ అవుతాడు. కాకపోతే ఈ చేస్తున్న క్రమంలో కూడా నాకేదో ఈ బాధ్యత ఉంది కాబట్టి నేను చెయ్యాలి అనేటువంటి టెన్షన్ ఏం పడడు. ఒక పరమాత్మతత్వం భావన జరుగుతుంది కాబట్టి జరిగిపోతుంది అనుకుంటాడు. అంటే చెయ్యడం అనే పదం వచ్చిందంటే మళ్ళీ మన మనసు వస్తుంది. అంటే ఏంటి? మన ప్రాణానికి, మనసుకి, శరీరానికి, ఇంద్రియాలను దాటి ఉన్నది మన జ్ఞానం. అంటే మన దగ్గర ఉన్నది అది. అందుకని మనం ఆ జ్ఞానస్థితిలో ఉంటూ మనం చేసే పనులన్నీ కనుక చేయగలిగితే మనకి ఏ టెన్షన్స్ ఉండవు అని చెప్తాడు. సో ఇప్పుడు నిన్న ఎంతవరకు చదువుకున్నాము? నిన్న 67 వరకు చదువుకున్నాము. సరే, అది అయిపోయిన తర్వాత ఏంటి? నేను 67 అయింది. ఇప్పుడు 68 ఏం చెప్తాడు? అర్జున, ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉండు. అంటే ఇప్పుడు ఇందాక ఉదాహరణ చెప్తున్నాము, కారు గ్యారేజ్లో ఉన్నంత మాత్రాన ఏం పని లేదు. అంటే ఏంటి? కారు బయట నడుస్తున్నా మనని ఏది అట్రాక్ట్ చేయకుండా ఉండాలి. ఎవరైనా తీసుకొచ్చి ఇప్పుడు నేను తినద్దులే స్వీట్స్ అని అనుకున్నాము, ఒక రసగుల్లా తీసుకొచ్చి పెట్టారు, నాకు చాలా ఇష్టము, కాకపోతే నాకు మనసులో కూడా అది తినాలనే కోరిక ఉండకూడదు. నో మీన్స్ నో అంతే. నాకు ఒకవేళ తినాలని ఉంది, హ్యాపీగా తిను, ఒక ముక్క తినాల్సింది అరముక్క తిని తప్పు లేదు. అంటే ఏంటి? నీ ఇంద్రియాలు నీ కంట్రోల్ వచ్చింది అంటే ఆ ఇంద్రియాలు నిన్ను లోపల ఇబ్బంది పెట్టకూడదు అంటాడు. ఆ రకంగా ఉంటాడు జ్ఞాని అంటాడు. అంటే ఏంటి? అన్ని ఇంద్రియాలు నడుస్తూ ఉంటాయి. అదే ఎప్పుడో చాలాసార్లు మనం ఉదాహరణ చెప్పుకుంటూ ఉంటాం కదా, షుగర్ వచ్చిన తర్వాత స్వీట్స్ మానేయడమో, జాన్యువరి 1 నడవడమో కాదు, సర్వకాలాలందు ఒకే రకంగా ఉండగలిగేటువంటి స్థితి రావాలి అంటే నీ ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ ఉండాలి. ఏది ఈరోజు నేను 15 రోజులు డైట్ చేశాను, 14 రోజులు ధ్యానం చేశాను అనేది కాదు. అది నువ్వే అనేటువంటి సత్యం కనుక్కోవాలి అనేటువంటి విషయం నీకు ఎప్పుడైతే లగ్నం అవుతుందో ఈ చిన్నవన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి. దాని మీద లగ్నం అయిందాక ఇవి పడిపోవటం కొంచెం కష్టం అనమాట. అదే ప్రాక్టీస్ అనమాట. అభ్యాసం చేయాలంటాడు. ఆ తర్వాత ఇంకో అభ్యాసం కూడా ఇక్కడ మళ్ళీ కర్మకి అభ్యాసం, మళ్ళీ జ్ఞానానికి లేదు. అదే నేను అని తెలిసిన మరుక్షణం నథింగ్, ఇంకేమి లేదు. ఇప్పుడు వేదాల్లో చెప్పింది కూడా, అంటే వేదం అంటే ఏంటి? టు నో అన్నాడు. తెలుసుకున్న తర్వాత వేదాలు కూడా అవసరం లేదు, అవి కూడా పుస్తకాలు గ్రంథాలే, ఇంకా ఎవరు పని లేదు, నువ్వేది కదా, ఇంకా నీకు ఆ సమస్య ఏముంది అనే పాయింటే ఈ జ్ఞానయోగంలో చెప్తాడు. అంటే సాంఖ్యయోగంలో చెప్తాడు. అంటే కర్మ, జ్ఞానం అంటే అందరూ అవయవ స్థితుల్లో ఉండరుగా, జ్ఞాన స్థితిలోనే అందరూ ఉండరు కదా. కొంతమంది మనసు కుదురుగా ఉండదుగా, చెప్పింది అర్థం కాదు కదా, అర్థం చేసుకోలేరు కదా. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఈ గ్రంథం చదివమ్మా, ఇది అర్థం చేసుకోమంటే
వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు. అందుకని వాళ్ళకి చేతనైనంత వరకు ఒక సర్వీసో లేదంటే ఒక పనో నడుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే అవి నడుస్తున్నప్పుడు కూడా ఇదంతా భగవతత్వం కోసం జరుగుతుంది అనేటువంటి అవగాహన ఉండాలి. కానీ జ్ఞానం లేకపోతే అలా ఉండదు. నేనే చేస్తున్నాను అనుకుంటారు. ఆ నేనుకు సంబంధించినటువంటి మళ్ళీ పాపాలు పుణ్యాలు పడిపోతాయి. మళ్ళీ ఒక విత్తనం పడుతుంది, సంస్కారం అనేటువంటి మళ్ళీ ఒక విత్తనం, మళ్ళీ ఆ సంస్కార విత్తనం మళ్ళీ వస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఇంటరాక్షన్లో కూడా మనం పరిశీలించుకుంటూ ఇది నా అహన్నాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందా, నేను పరమాత్మతత్వ భావంలో ఉన్నానా అని గ్రహించుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, మనకి అన్ని ఇంద్రియాల మీద బ్యాలెన్స్ వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఎప్పుడైతే నీకు వాటి మీద మీకు బ్యాలెన్స్ వచ్చిందో బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉంటే సత్యం ఏది అసత్యం ఏది అని తెలుస్తుంది. ఒకటి నువ్వు చదివావు అంటే ఎందుకు చదువుతున్నాము, పరమాత్మతత్వ భావాన్ని అర్థం చేసుకొని చదువుతున్నాము అనేటువంటి విషయాన్ని నీకు అవగాహనకు వస్తుంది. లేకపోతే ఇక్కడ కూర్చున్నాము, అది తినాలి, ఇది చేయాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలని ఉంటే మనసు నిలబడటం చాలా కష్టం అన్నమాట అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు 69లో, నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి ఎందు స్థితప్రజ్ఞుడైనటువంటి యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నిటికీ రాత్రితో సమానం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై పాకులాడు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మతత్వం నెరిగినటువంటి మునికి రాత్రితో సమానం అంటాడు. అంటే ఏంటి, ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి, ఇప్పుడు అంటే వైజ్ అదర్వైజ్ అంటాడు. అజ్ఞాని అంటే ఏంటి, అజ్ఞాని అంటే పూర్తి అజ్ఞాని అని కాదు, అంటే విషయానికి సంబంధించి పూర్తి జ్ఞానం లేకపోవడం అంటాడు. ఎప్పుడైతే పూర్తి జ్ఞానం ఉంటుందో తనకి ఇంకా రాత్రి పగలు చీకటి అనే ఉంటుంది, ఎప్పుడు దాంట్లో నిలబడిపోయి ఉంటాడు. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోలేరు, మాటలు కంట్రోల్ చేసుకోలేరు, తినే ఆహారాన్ని కంట్రోల్ చేసుకోలేరు అనుకో, అప్పుడు వాళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తారు అంటే, ఆ అజ్ఞాన స్థితులు అంటే రిలేటివ్ అబ్సల్యూట్ అనేటువంటి పదాల్లో జ్ఞానికి అబ్సల్యూట్ సంగతి తెలుసు. అంటే పరమాత్మతత్వ భావంలో ఉండి రిలేటివిటీకి సంబంధించిన వర్కులు చేస్తాడు. ఇప్పుడు అజ్ఞానం ఏం చేస్తాడు, రిలేటివ్నే సత్యం అనుకొని పరమాత్మతత్వ భావాన్ని ఇల్యూజన్ అనుకుంటాడు. అంటే ఏంటి, పూర్తి ఆపోజిట్స్ అనమాట. అంటే వాడు రాత్రి మేలుకుంటాడు, పగలు పనిచేస్తాడు, ఈయన పగలు మేలుకుంటాడు, రాత్రి పనిచేస్తాడు. అంటే ఏంటి, రాత్రి అంటే చీకటి, అజ్ఞానం వచ్చేటప్పటికి ఏంటంటే చీకటిలాగా ఇదే సత్యం అనుకుంటాం. ప్రపంచంలో నిద్ర లేచిన తర్వాత ఉన్నదంతా ఇదంతా సత్యము అనుకుంటాడు. జ్ఞాని ఏమనుకుంటాడు, ఇదంతా సత్యం కాదు, జస్ట్ ఇదంతా ఒక నాటకం. తెల్లవారింది, ఒక నాటకంలో రోళ్ళు అన్ని రకరకాల పాత్రలన్నీ పోషిస్తున్నాము. ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో సిన్సియర్గా పోషిస్తాము. ఆ పాత్రలు పోషిస్తున్నప్పుడు కూడా జస్ట్ ఇది పాత్ర అనేటువంటి అవగాహన చేయడమే అది పరమాత్మ తత్వం అనమాట. అంటే లోపల మనం ఉన్నటువంటి జ్ఞానం. అంతే కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారుగా. తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి అందరినీ మనం పరిశీలిస్తుండాలిగా. మన ప్రతి పనికి రియాక్ట్ అయ్యుకుంటూ పోతే మనం ఎక్కడ నేర్చుకుంటాం. అందుకని ఇప్పుడు అదర్వైజ్ అనేవాడు రియాక్ట్ అవుతాడు, జ్ఞాని మాత్రం రియాక్ట్ అవ్వడు. ప్రతి ఇంటరాక్షన్లో, ప్రతి సిచ్యుయేషన్లో, ప్రతి అనుభవంలో నేర్చుకుంటూ ఎప్పుడైతే పోతాడో సంస్కారాలు ఏర్పడవు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండే సంస్కారాలు ఎక్కడ ఉంటాయి. మైండ్ రియాక్ట్ అయింది, దానికి సంబంధించిన బీజం ఒకటి పెట్టావు, మళ్ళీ ఇదే బీజం మళ్ళీ నీకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇది తప్పు చేశానని మళ్ళీ నువ్వే అనుకుంటావు. అనుకున్న బీజం ఎక్కడికి పోతుంది అంటే, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ కాకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం అంటాడు. మరి ఇప్పుడు అజ్ఞాని అంటే ఏం లేదు, పూర్తి జ్ఞానం లేదని కాదు, పూర్తి జ్ఞానం ఎక్కడైతే లేదో దాన్నే సత్యం అనుకొని అక్కడ రియాక్ట్ అవుతుంటారు, బీజం పెట్టుకుంటారు, మళ్ళీ ఘర్షణ, లేవడం, లాభం నష్టం ఈ ఘర్షణలో జరిగిపోతుంది అంటాడు. అలాగే పరమాత్మతత్వంలో ఉన్నటువంటి జ్ఞానికి ఈ చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోడు. ఒకవేళ ఏదైనా చూసినా అక్కడ ఏం నేర్చుకున్నానా, ఎట్లా పరమాత్మతత్వానికి దీన్ని లింక్ చేయొచ్చా అని అనుకుంటాడు. అందుకని అతని మనసు ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే మైండ్ రియాక్షన్ లేదుగా, ఇంద్రియాలను కంట్రోల్ చేసి పడేశాడు కదా, బుద్ధికి తెలివితేటలు ఉన్నాయి కదా, అందుకని కనుక్కుంటాడు అంటాడనమాట. అందుకని అది వీళ్ళు పగలు నిద్రపోతే వాళ్ళు రాత్రి నిద్రపోతారు, వాళ్ళు రాత్రి నిద్రపోతే పగలు నిద్రపోతాడు అంటే అర్థం ఏంటి, జ్ఞాని అనేవాడు అబ్సల్యూట్ స్టేట్లో ఉంటాడు, అజ్ఞానం అనేవాడు రిలేటివ్ స్టేట్లో ఉంటాడు. ఇది ఈ రిలేటివ్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి ఆ అబ్సల్యూట్ కండిషన్ అనేది అది ఇల్యూషన్ లాగా ఉంటుంది. దాని మీద మనమేం పూర్తిగా ఉండంగా, అట్లాగే అబ్సల్యూట్ కండిషన్లో ఉన్నటువంటి మన జ్ఞానికి ఈ రిలేటివ్ అనేది ఒక నాటకంలాగా, ఒక వినోదంలాగా ఉంటుంది అంటాడనమాట. అల్టిమేట్ ఏంటి అంటే ఆ నాలెడ్జ్ తోటి మనం ఉండగలగడం అని అర్థం. తర్వాత ఇంకోటి ఏంది, సమస్త దిశల నుండి పొంగి వచ్చి చేరిన నదులన్నీను పరిపూర్ణమై నిశ్చలంగా ఉన్న సముద్రమును ఏమాత్రము చిలింప చేయకుండానే అందులో లీలమగను. అట్లే సమస్త భోగాలను స్థితప్రజ్ఞుని ఎట్టి వికారాలు కలిగింకయే
వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతి పొందును. భోగాసక్తుడు శాంతిని పొందసాలడు. అంటే అర్థం ఏంటి? నీ ముందు ఎన్ని అవకాశాలు పెట్టినా, ఇప్పుడు చాలామంది అంటుంటారు, చూడమ్మా మా పిల్లవాడు మంచోడేను, ఆ పక్క వాళ్ళ వల్ల చెడిపోయినాడు అంటున్నారు. అది చాలా భయంకరమైన తప్పు. ఎందుకు? ఆ సంస్కారం లేకపోతే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవన్నీ మనసు కంటించుకోడు. ఎందుకు? తెలుసు దానికి సత్యం ఏంటో అసత్యం ఏదో. అంటే ఏంటి? ఇంద్రియాలు ఇప్పుడు మన ఇబ్బంది పెట్టేదంతా ఏంటి? మన మైండ్ మన ఇష్టం వచ్చినట్టు ఆటలాడిస్తుంది. అక్కడికి పో, ఇక్కడికి పో, అదిగోను ఇదిగోను, ఆ దేశం చూడు, ఈ దేశం చూడు. ఎక్కడికి పోయినా ఏముంటుంది? జస్ట్ ప్రకృతి. నీళ్ళు ఉంటాయి, కొండలు ఉంటాయి, హోటల్కి పోతాము, ఏదో ఆ ఫుడ్ తింటాము, ఈ ఫుడ్ తింటాము, కాసేపు అది బాగుంటుంది, ఇంతకంటే ఏమన్నా ఉందా ప్రకృతిలో? ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. అప్పుడు బ్రహ్మాండంగా పరుగులు పెట్టగలిగిన వాళ్ళు ఇప్పుడు బాగా కొంచెం జాగ్రత్తగా నడవగలిగితే ఎక్కువ. అంటే మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ మార్పుని జ్ఞాని అనేవాడు గ్రహిస్తాడు అంటాడు. అందువల్ల ఏంటి? నువ్వు ఎటువంటి సిచ్యువేషన్స్లో పడేసినా వేటికి అట్రాక్ట్ అవ్వకుండా మనసు నిశ్చలంగా పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి వ్యవహారం తనకు తెలుసు. అంతే కదా, ఒక పని చేసినందువల్ల కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు పాపం. కాకపోతే ఏంటి, నేను ఆపాలి అనేటువంటి నాలెడ్జ్ వచ్చినప్పుడు ఆపగలిగినటువంటి ఎబిలిటీ వస్తుంది. అది జ్ఞానం అనమాట. ఆ ఎబిలిటీ వచ్చినప్పుడు ఓహో ఇదంతా నడుస్తుంది కదా, దీనికంత పెద్ద టెన్షన్ పడక్కర్లేదులే అని దూరంగా చూస్తూ ఉంటాడనమాట. అంటే ఎటువంటి వాటి మధ్య ఉన్న ఎటువంటి అట్రాక్షన్స్ తనకి ఉండవు అంటాడు. అంటే ఏంటి? ఏదో పక్క వాళ్ళ వల్ల ఇలా అయినాము, వాళ్ళ వల్ల ఇలా అయ్యాము అనేది కరెక్ట్ కాదనమాట. అంటే ఎవరిలో ఉన్నటువంటి ఆ పద్ధతిని వాళ్ళే గ్రహించి ఒక స్టెప్ ముందుకు వెళుతూ ఉండాలన్నమాట. అలా ఉంటాడనమాట జ్ఞాని. ఎందుకు? దేన్ని కూడా మన సమస్యలు అయింది, ఒకటి చూసాము నచ్చలేదు, వెంటనే మనలో నుంచి రియాక్షన్, ఏదో ఒకటి మన గురించి ఇదిగో అమ్మ నేను ఇలా అనుకుంటున్నారని ఎవరైనా విన్నారు, అనుకున్నారులే ఏమైంది అని అనుకో, వెంటనే మనకు రియాక్షన్. అట్లాగే ప్రతిదానికి ఏదైనా మంచి ఆహారం తీసుకొచ్చి పెట్టారు, ఇది తినకూడదని నువ్వు అనుకున్నావు కదా, కావాల్సిందే. మరి ఎక్కడ అంటే కనీసం ఏంటంటే ఇది మనం ఇలా మారాలి అనేటువంటి అవగాహన వచ్చి రాగలిగినప్పుడు ఒక ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో ఏంది? డెఫినెట్గా చెయ్యొచ్చు అనమాట. అంటే ఏంటి? ఆ స్థితికి రావచ్చు. అంటే మన 5 ఇంద్రియాలని మనం కంట్రోల్లో పెట్టుకునేటువంటి స్థితి మన మనసుకు ఉంది. ఎప్పుడు ఉంటుంది మనసుకి? మన బుద్ధికి డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు. ఆ డిస్క్రిమినేషన్కి ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ మనసు, బుద్ధి, ఈ ప్రాణం ఇవన్నీ కూడా వెళ్ళి మన జ్ఞానంతో లింక్ అయిపోయాయి. అంటే మన నడిపించేది ఎప్పుడు కూడా అప్పుడు మన జ్ఞానం నడిపిస్తుంది. ఈ ఇవన్నీ మన నడిపించమన్నమాట. అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత సముద్రం మధ్య ఉన్నా, ఎంత బోలెడు నీళ్లు లారీలు వాటర్ పోసినా సముద్రానికే నష్టం లేదు. సముద్రం ఏముంటుంది? పెద్ద సముద్రం. చిన్న కాలువలు, ఆ తర్వాత చిన్న బావులు, చిన్న గ్లాసులు అయితే ఇబ్బంది పడతాయి. ఆ జ్ఞానస్థితిలో ఉన్నవాడికి ఎటువంటివి తన్నేమి ఇబ్బంది పరచలేవు అని చెప్తాడు. తర్వాత 71 కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహరైతులే చరించినట్టు పురుషుడే శాంతిని పొందరు. ఎవరికి భూమి మీద శాంతి వస్తుంది? ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళకి శాంతి ఉంటుంది అంటాడు. జ్ఞానం అంటే ఏమి లేదు, అనవసరపు విషయాలన్నీ కూడా శరీరానికి సంబంధించింది, ఇవన్నీ కానిది ఒక శక్తి ఉంది, అది నువ్వేను. అలాంటప్పుడు చిన్న వాటికి వెళ్ళగలగడం ఎందుకునేటువంటి అవగాహన వచ్చిన సెకండ్లో శాంతి వచ్చేస్తుంది. దీనికి ఏమని ఇక్కడ ఏదైనా కర్మ చేయాలని చెప్పాడా? ఏం చెప్పాలా. యుద్ధ భూమిలో కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? నువ్వేనయ్యా అది, చంపేవాడు చచ్చేవాడు ఎవడు లేడు, నీకు ఇచ్చిన పని నువ్వు 100% పరమాత్మతత్వ భావంగా గనక చేయగలిగావంటే నువ్వే అది, నీ ద్వారా అయిపోతుంది కాబట్టి నువ్వేనన్నట్టు చెప్పున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? అన్ని కోరికలు కనుక నువ్వు జయించావు అంటే నీకు పరమశాంతి వస్తుంది. ఆ శాంతి ఇంకొక శాంతితో నువ్వు పోల్చగలిగేదే లేదు అంటాడు. ఇప్పుడు ఇక్కడ 72లో ఏం చెప్తాడు? బ్రహ్మీస్థితి అనగా ఇదియే. ఈ బ్రహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రహ్మీస్థితి ఎందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందాన్ని పొందను. ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడికి ఎవడన్నా నీకు స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది, లేకపోతే నీకు పూజ చేయకపోతే పాపం వస్తుంది, ఏమన్నా ఎంటైర్ భగవద్గీతలో చెప్పాడా? ఏమీ చెప్పలా. నువ్వు అనవసరపు విషయాలలో నుంచి కనుక నీ బుద్ధిని కనుక నువ్వు మళ్ళించి ఆ బుద్ధే పరమాత్మ తత్వస్థితి అని కనుక నువ్వు గ్రహించావంటే దాన్ని బ్రహ్మీ స్థితి అంటాడు. బ్రహ్మీ స్థితి అంటే ఏంటి? బీయింగ్, అంతే, బికమింగ్ కాదు. ఇప్పుడు ఏంటి? నేను అక్కడికి పోతే ఏదో అయిపోతాను, నేను ఇక్కడికి పోతే ఏదో అయిపోతాను, అక్కడికి పోతే నాకు ఇది వస్తుంది, ఇక్కడికి పోతే నీకు ఇది వస్తుంది అని ఆయన ఇక్కడ భగవద్గీత ఈ సాంఖ్యయోగంలో, ఈ జ్ఞానయోగంలో చెప్పాల. నువ్వు గ్రహించు. నువ్వు ఎప్పుడైతే నీకు గ్రహించావో అప్పుడు నువ్వు ఆత్మజ్ఞానంతో ఉంటావు. ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం వస్తుందో ఈ చిన్న సుఖాలు, కష్టాలు, దుఃఖాలు అవన్నీ నీలో నుంచి జారిపోతాయి. ఎప్పుడైతే నీ బుద్ధి అంటే అప్పుడు ఎట్లా జారిపోతాయి అంటే నువ్వు కాన్షియస్నెస్ లెవెల్లో ఉండి, అంటే నేనే పరమాత్మ తత్వం అనేటువంటి భావంలో ఉండి
శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా, ప్రాణం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా జరిగేవన్నీ జరుగుతున్నాయి. కానీ నేనేంటి? నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. మరి నేనెవరు? నేను ఆత్మజ్ఞానం ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని. అంటే ఎవరు మనం అని చెప్పిన తర్వాత ఇంకా ఏంటి మనకి టెన్షను? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీఆర్ డివైన్. అంటే దైవత్వం మనం తప్ప దైవత్వం కానిది ఏది లేదు. మరి ఈ టెన్షన్స్ అన్నీ ఎవరికని చెప్తున్నాడు? జీవుడికి. ఎందుకు టెన్షన్స్? జీవుడని చెప్తున్నాడు, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను బలహీనుని, నా కర్మ, నా రాత, నా గీత, నా ప్రారంధం, ఇవన్నీ ఎవరికి? భగవతత్వానికి లేవు. నేనే భగవంతుడు అనుకున్నప్పుడు కర్మ లేదు, గీత లేదు, రాత లేదు. ఏదైనా ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవంలో నేను పరమాత్మతత్వ భావంతో లింక్ అయి ఉన్నానా, లేకపోతే నేను నా శరీరం, నా ప్రాణం అని వాళ్ళతో ఫైట్ చేస్తున్నా అని గ్రహించుకోవాల్సింది ఎవరు? నేనే. నేనంటే ఎవరు? నా జ్ఞానం. నీ జ్ఞానం అంటే ఎవరు? నా ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ పరమాత్మ. బ్రాహ్మీ స్థితి అంటున్నాడు. బ్రహ్మీ స్థితిలో ఎవరైతే పొంది ఉన్నాడో వేటికి ఆయన మోహితుడు కాడు. ఈ స్థిరంగా అనున్నవాడు బ్రహ్మానందం పొందను. బ్రహ్మీ స్థితిలో ఒక్కసారి నేనే అంతా అని అనుకున్న వాడికి చిన్న చిన్న విషయాలు ఏముంటాయి? అంటే ఏంటి? ఆ స్థితి అనేది పోదు అంటాడు. అంతే కదా. ఇప్పుడు ప్రకృతి అనేది వస్తుంది, పోతుంది. అబ్సల్యూట్ మారదు కదా. బ్రహ్మస్థితి ఒక్కసారి నేనే పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని నేను గ్రాస్ప్ చేశానంటే నేను అందులో నుంచి ఎందుకు బయటకు వస్తాను? రాను. అంటే అది నేనేనని నేను గ్రహిస్తాను. మరి వచ్చిపోయేవేంటి? నిశ్శబ్దం ఏంటి? ఒకటే. మరి మాటలు ఎన్ని? బోలెడున్నాయి. ఆ నిశ్శబ్దం ఎవరు? నేనే నిశ్శబ్దం అనుకున్నాం. అట్లాగే పరమాత్మతత్వం నేనే అనుకున్నాం. ఇంకా మార్పులు ఏముండవు. వచ్చిపోయేవన్నీ మాటలు. ఈ మాటలన్నీ ఏంటి? పైన కనపడుతున్న వ్యవహారాలు. అవన్నీ మనం కాదు. నిశ్శబ్దం ఒకటే, పరమాత్మ తత్వం ఒకటే. అది నేను ఇప్పటికిప్పుడే గ్రహించాను. ఇంకా నేనేమి చెయ్యక్కర్లా. మరి ఇవన్నీ చేయాలి కదా. చెయ్యి. నాటకం నడుస్తుంది, హ్యాపీగా నడుస్తుంది అంతే. ప్రతి వాళ్ళతో మాట్లాడతావు, ప్రతి వాళ్ళతో ఉంటావు. లేదు కోపం వస్తే కావాలంటే తిడతావు, లేదా బాధని పడతావు. కానీ నీకు తెలుసు నువ్వు ఇవేవి కాదు, నీ మనసు కంటవు అని విత్తనాలు పెట్టుకోకుండా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయమంటాడు. విత్తనాలు అంటే ఏంటి? పెడుతున్నాం బీజాలు. ఇప్పుడు ఎవరినైనా కోపపడి తిట్టాము, ఒక బీజం పడిపోయింది. మళ్ళీ నువ్వు అది వదిలించుకోలేదు, మళ్ళీ ఆ బీజం నీకు రెడీగా ఉంది. అంటే ఏంటి? సంస్కారాలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి స్థితి నీదే. నీ మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా పద్ధతిగా పెడతావో సంస్కారాలు ఏర్పడవు. పెడుతున్నావు, ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ నాకు ఇది కావాలి, ఇది కావాలి, నాకు అక్కడికి పోతే వస్తుంది, ఇక్కడికి పోతే వస్తున్నావు, పెట్టేస్తున్నావు అంటే మళ్ళీ పని, ఒక ఆలోచన, పని, ఫలితం ఇలా నడుస్తూ ఉంటుంది అంటాడు. అంటే ఏంటి? ఏ కోరికలు లేని స్థితి కనుక ఉండి, ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని ఉండి, మనసు మీద నువ్వు ఏ ముద్రలు ఏర్పాటు చేసుకోకుండా, నీ బుద్ధి, ఈ బుద్ధి పరమాత్మతత్వమే, ఆత్మ నేనే, సెల్ఫ్ నేనే, నన్ను మించి ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగావంటే నువ్వు బ్రహ్మీ స్థితిలోనే ఉన్నావు అని ఈ సాంఖ్యయోగంలో చెప్పాడు. రేపు దీనికి కొంచెం కన్క్లూజన్ మనకు అర్థమైన విషయాన్ని మాట్లాడుతూ రేపు ఇది పూర్తవుతుంది. చూద్దాం మిగిలిన చాప్టర్స్ అన్ని ఏమేమి చెప్పున్నాడో. ఒక్కొక్కటిగా చదువుకుంటూ పోతున్నాం కదా. ఆ భగవతత్వం ఎట్లా తీసుకుపోతుందో చూద్దాము. కాకపోతే ఎంటైర్ భగవద్గీతకి ఈ సాంఖ్యయోగంలోనే చెప్పడం జరిగింది. అదే రేపు కొంచెం కన్క్లూజన్ రేపు మాట్లాడుకొని పూర్తి చేద్దాం. నమస్తే.